బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా వర్షం పడుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో 995 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలియజేశారు. నగరాల్లో లోతట్టు కాలనీలు ఇప్పటికే జలమయమయ్యాయి. ప్రధానంగా ఒంగోలు నగరంలోని బలరాం కాలనీ, ఇందిరమ్మ కాలనీ, పోతరాజు కాలువ పరిసర ప్రాంతాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు పడొచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో గడిచిన 48 గంటలుగా నాన్ స్టాప్గా వర్షం పడుతూ ఉంది. అయితే ఈ వర్షము ఎండ వేడిమి తీవ్రత మరియు ఉక్కుపోత వాతావరణంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఊరటనైతే ఇచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలంతా కూడా స్వేద్దీరుతున్న పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం వర్షపాతం తక్కువగా ఉండటంతో సాగు కూడా తక్కువగానే జరిగింది. అయితే సాగు జరిగిన ప్రాంతం కూడా ఆగస్టు నెల పూర్తిగా కూడా వర్షం లేకపోవడంతో పంట మొత్తం కూడా ఎండుముఖం పట్టిన నేపథ్యంలో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గడిచిన 48 గంటలుగా కూడా నాన్ స్టాప్గా వర్షం పడుతూ ఉండటంతో రైతులైతే కొంతవరకు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎండిపోయిన పైర్లకు జీవంలాగా ఈ వర్షం ఉపయోగపడుతుందని కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గురువారం సాయంత్రం నుంచి ప్రారంభమైనటువంటి వర్షపాతం నేటికి కూడా తగ్గుముఖం పట్టకుండా కంటిన్యూగా కురుస్తూ ఉండటంతో అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముందుగానే వాతావరణ నిపుణుల సూచనల మేరకు ఎవరు కూడా సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్ళవద్దని ముందుగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఒంగోలు కలెక్టరేట్ కార్యాలయంలో కూడా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గడిచిన 48 గంటల్లో కురిసినటువంటి ఈ వర్షపాతంతో జిల్లా వ్యాప్తంగా కూడా చిన్న చిన్న వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్నాయి. యావరేజ్న ప్రతి మండలంలో కూడా 25 మిల్లీమీటర్లకు తగ్గకుండా వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా కానీ చూసుకున్నట్లయితే 995 మిల్లీమీటర్ల వర్షపాతం శనివారం మధ్యాహ్నానికి నమోదైనట్లుగా అధికారులు నివేదికలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడవచ్చుననేటువంటి నేపథ్యంలో తప్పనిసరి అవసరమైతే తప్ప ఎవరు కూడా ప్రయాణం చేయవద్దని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. గడిచిన అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో అధికారులు కొండేపి, గిద్దలూరు, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రధానంగా వాగుల వద్ద ఇప్పటికే పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎవరూ కూడా ఒంటరిగా వాగులు దాటే ప్రయత్నం చేయకుండా ఉండేందుకు అవసరమైన చర్యలను కూడా పోలీసులు వీఆర్ఓల సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఈ వర్షపాతం మరో 48 గంటల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ఎవరు కూడా తప్పనిసరి అవసరాలైతే తప్ప బయటకు రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఒంగోలు, చీరాల, మార్కాపురం ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. మరో 48 గంటల పాటు ఇదే వర్షపాతం నమోదైతే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఒంగోలు నగరంలో కానీ చూసుకున్నట్లయితే శివారు కాలనీలు అయినటువంటి బలరాం కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, పోతురాజు కాలువ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే పూర్తిగా నీటితో నిండుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఎగువ ప్రాంతాలకు మరియు కలెక్టరేట్లో ఏర్పాటు చేసినటువంటి శిబిరాల వద్దకు తరలించేందుకు అధికారులు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వర్షపాతం మరీ ఎక్కువగా నమోదైతే తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసి వారిని కూడా తుఫాన్ రీహాబిలిటేషన్ షెల్టర్లకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో నమోదవుతున్నటువంటి ఈ భారీ వర్షపాతానికి అధికారులు పూర్తిగా అప్రమత్తమై రేపు సెలవు దినమైనప్పటికీ కూడా అందరూ కూడా పనిచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతోటి గ్రామాల వద్ద ఉండేటువంటి వాగుల వద్ద కూడా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పడుతున్నటువంటి వర్షపాతం రైతులకు కొంత మేలు చేసినప్పటికీ నగరాల్లో ఉండేటువంటి చివారు కాలనీ ప్రజలకు మరియు లోతట్టు ప్రాంత ప్రజలకు మాత్రం కొంత ఇబ్బందికరంగానే ఉంది. నాన్ స్టాప్గా 48 గంటలుగా పడుతున్నటువంటి వర్షపాతంతో లోతట్టు ప్రాంతాల్లో కాకుండా రహదారులు కూడా పూర్తిగా జలమయమై జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నెలకొన్న తాజా పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్.